దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మన జీవితంలో మరొక విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవాది దేవుడు చూపిన కృపను బట్టి, కనికరాన్ని బట్టి మనమందరము దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. లెంట్ కాలంలో మొదటి ఆదివారము, ఈస్టర్ పండగకి ముందు 6వ ఆదివారంలో ప్రవేశించడానికి దేవాది దేవుడు చూపిన కృప అంతటిని బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యొక్క విశ్రాంతి దినములో మనము ధ్యానం చేయవలసిన అంశము టచింగ్ ద అన్టచబుల్స్, అంటరాని వారిని త్రాకుట, అంటరాని వారిని ముట్టుకొనుట అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దక్షిణ క్రైస్తవ సంఘం వారు ఈ అంశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సందర్భంగా 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకున్నాం. దావీదు మహారాజు రచించిన కీర్తనలు 10వ సంకీర్తన మొదటి 12 వచనాలు చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకున్నాం. సువార్తల భాగంలో నుంచి పరిశుద్ధుడైన మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. ఈ భాగాలలో ఉంటున్న లోతైన మర్మాలు, ఈ భాగాలలో ఉంటున్న సత్యాలను, గూఢార్థాలను, మర్మాలను దేవుడు మనకు బయలుపరిచి రానంటున్న కాలంలో అంటరాని వారితో ఏ రీతిగా సహవాసం చేయాలి, అంటరాని వారిని సమాజంలో ఏ రీతిగా కలుపుకోవాలో దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేయవలసి ఉంటున్నాం. అంటరాని వారిగా ఉంటున్నామని భావిస్తున్న బిడ్డలతో ఏ రీతిగా కలిసిమెలిసి జీవించాలో, ఏ రీతిగా క్రీస్తు ప్రేమను వారికి అందించాలో మనము వాక్యం ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం వినబోతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు, వాక్య స్వరూపి అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని, వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలను దేవుడు మనకు బయలుపరచాలని ప్రార్థన పూర్వకంగా మనం విందాం, దేవుణ్ణి అడుగుదాం. ఎక్కడ 2-3 కొడుకుని ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానం చేస్తున్న మన మధ్యలో ప్రభు సన్నిధానం ఉంది అన్న విశ్వాసంతో మన వాక్యాన్ని విందాం. మాట్లాడే దేవుడు తన మెల్లనైన స్వరం చేత మనతో మాట్లాడాలని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యం విందాం. ప్రస్తుత సమాజంలో మనం చూసినట్టయితే అంటరాని తనము అనేది క్రొత్తది ఏం కాదు. అనాది కాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. భారతదేశ సంప్రదాయంలో మనం చూసినట్లయితే వర్ణ సిస్టంలో 4 రకాల మానవ జాతులకు మాత్రమే స్థానం ఇవ్వడం జరిగింది. మిగతా వారికి వర్ణ సిస్టంలో స్థానం లేదు. వారందరినీ దళితులుగా, పంచములుగా, అంటరాని వారిగా భావించడం జరిగింది సమాజము. కాలక్రమేణా దేవుని కృపను బట్టి అలాంటి అంటరాని తనాన్ని నిర్మూలం చేసే ఉద్యమాలు, అంటరాని తనాన్ని నిర్మూలం చేసే బోధలు, అంటరాని తనాన్ని నిర్మూలం చేసే వ్యక్తులు ఎంతో మంది పోరాడిన విధానాన్ని బట్టి, ఆ ప్రతిఫలాన్ని బట్టి కాలక్రమేణా అంటరాని తనము కనుమరుగైపోయింది భారతదేశంలో. కానీ ఇప్పటికీ కొంతమంది ప్రత్యేకమైన జాతి మనుషులు, మరి వారు సమాజంలో తిరగడానికి వీల్లేదు, మందిరాలలో ప్రవేశించడానికి వీల్లేదు, అగ్ర కులాలు ఉన్న చోట వారు ఉండడానికి వీల్లేని సంఘటనలను మనము ఆయా పరిస్థితుల్లో, ఆయా ప్రాంతాలలో మనం వింటూ ఉంటున్నాం. ఒకప్పుడు మన చరిత్ర మనం చూసుకున్నట్లయితే మనం కూడా తెలుగు రాష్ట్రాలలో మనం అందరము కూడా అంటరాని వారంగా సమాజం మనల్ని ముద్రించింది. కుల వ్యవస్థలో నుంచి మనము కులం లేని వారము, మతం లేని వారము, మనకు దేవుడు లేడు అని భావించి మనల్ని మనుషులమైనప్పటికీ మనల్ని పశువులుగా చూసిన సమాజము. అలాంటి పరిస్థితుల్లో 200 సంవత్సరాల క్రితము మిషనరీస్ మరి సముద్రాలు దాటి, దేశాలు దాటి
మన మధ్యలోకి వచ్చి అంటరాని తనాన్ని అనుభవిస్తున్న మన పితరులను మరి హత్తుకొని కౌగలించి వారికి క్రీస్తు ప్రేమను అందించినప్పుడు మరి మెల్లమెల్లగా వారు సమాజంలో మరి విద్యను నేర్చుకొని మరి సమాజంలో వారు అభివృద్ధి అయిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి బిడ్డలమే మనము. వారి ప్రార్థనలు, వారి త్యాగము, వారి కష్టాలు, వారి కన్నీరు, వారి ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖము దేవుడు విని ప్రస్తుత కాలంలో ప్రస్తుత సమాజంలో మన పితరుల ప్రార్థనలు, మన తల్లిదండ్రుల ప్రార్థనలు, మన తాత ముత్తాతల ప్రార్థనలు, అమ్మమ్మ నాన్నమ్మ ప్రార్థనలు దేవుడు విని ప్రస్తుత కాలంలో దేవుడు మరి ఇలాంటి గొప్ప స్థితిని మనకిచ్చిన విధానాన్ని బట్టి మనం దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఒకప్పుడు అంటరాని తనాన్ని అనుభవించిన మన చరిత్ర మనం గుర్తు చేసుకొని అలాంటి అంటరాని తనంలో ఉంటున్న వారిని విడిపించడానికి, అంటరాని తనం నుంచి విముక్తి చేసి వారిని సమాజంలో మనుషులుగా మరి వారిని భావిస్తూ వారికి క్రీస్తు ప్రేమను పంచిస్తూ దేవుని యొక్క కృపలో వారు కూడా జీవించడానికి అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేయడానికే ఈ యొక్క అంశాన్ని ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రస్తుత సమాజంలో మనం చూసినట్టయితే కుష్ఠ రోగము చేత బాధపడుతున్న బిడ్డలు, HIV పాజిటివ్ చేత, HIV ఎయిడ్స్ వ్యాధి చేత బాధపడుతున్న బిడ్డలు, COVID-19 చేత బాధపడుతున్న బిడ్డల్ని మనం చూసినట్టయితే వారిని అంటరాని వారిగా మనము భావిస్తూ ఉంటాం. వారితో కలిసి జీవించడానికి మనము ఇష్టపడము. సమాజం యొక్క కట్టుబాట్లు మనము గౌరవించి లేక కట్టుబాట్లకు లోనై వారితో మనము దూరాన్ని పాటిస్తూ ఉంటున్నాం. అలాంటి వారిని అంటరాని వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి బిడ్డలకు ఏ రీతిగా చేయూతనివ్వాలి, ఏ రీతిగా వారిని ధైర్యపరచాలి, ఏ రీతిగా సమాజంలో మనతో కూడా కలిసిపోయి జీవించే పరిస్థితులను మనం ఏ రీతిగా వారికి సమకూర్చాలో ఈ యొక్క సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉంటున్నాం. HIV పాజిటివ్, మరి COVID-19, మరి లెప్రసీ, ఇలాంటి ఇన్ఫెక్షియస్ డిసీజెస్, కంటేజియస్ డిసీజెస్, ఇతరులకు వ్యాపించే రోగాలు కాబట్టి వారి నుంచి దూరంగా ఉండాలి అని డాక్టర్లు, సమాజం యొక్క కట్టుబాట్లు, మరి వైద్య శాస్త్రము, మరి ఆ సామాజిక శాస్త్రము మనకు చెప్తూ ఉంది. కానీ వారి దృక్పథంలో మనం చూసినట్లయితే అలాంటి బిడ్డలు, అంటరాని వారిగా భావిస్తున్న బిడ్డలు ఎలాంటి మానసిక క్షోభకు గురవుతుంటున్నారో, ఎలాంటి సామాజిక శోభకు గురవుతున్నారో, ఎలాంటి శారీరక శోభకు గురవుతుంటున్నారో మనం గ్రహించి అలాంటి బిడ్డలతో ఏ రీతిగా సహవాసం చేయగలుగుతాం, అలాంటి బిడ్డలను ఏ రీతిగా మన సమాజంలోకి మనం తీసుకొచ్చి మనతో పాటు సమానమైన బిడ్డలుగా భావించే పరిస్థితులను మనం ఏ రీతిగా క్రియేట్ చేయగలుగుతాం అనే దాని గురించి ఈ యొక్క ఉదయకాలము మనం చదువుకున్న పాఠ్యభాగాలు ఏ రీతిగా మనకు సహాయం చేస్తాయో మనం చూద్దాం. మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే టచింగ్ ద అన్టచబుల్, అంటరాని వాడిని ముట్టుకున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క వృత్తాంతాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంటరాని వాడిగా సమాజము ముద్రించిన ఒక కుష్ఠరోగిని యేసుక్రీస్తు ప్రభు తాకి స్వస్థపరిచిన విధానాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత, దీర్ఘకాల ప్రసంగం అయిపోయిన తర్వాత 3 దినాలు యేసుక్రీస్తు ప్రభు అనేకమైన సత్యాలు బోధించిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి సమాజం యొక్క కట్టుబాట్లన్నింటినీ విడిచిపెట్టి, సమాజం యొక్క కట్టుబాట్లన్నింటినీ లెక్క చేయకుండా యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వస్థ పొందడానికి ధైర్యం చేసి అక్కడికి వచ్చిన ఒక కుష్ఠరోగిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన భావించి ఉండవచ్చు, ఒకవేళ రాళ్ళు తీసుకొని చంపేసినా పర్వాలేదు, ఒకవేళ అదృష్టం ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప చేత స్వస్థపడి బ్రతుకుతే పర్వాలేదు, మెట్టుకు చనిపోవడానికైనా జీవించడానికైనా సిద్ధపడి ఆ యొక్క కుష్ఠరోగి
యేసుక్రీస్తు ప్రభు కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు ఆయన కనుదృష్టి పడితే చాలు అని భావించి యేసుక్రీస్తు ప్రభు యొక్క కనికరం కోసము వేచి చూస్తున్న కుష్ఠరోగిని మనం ఈ భాగంలో చూస్తుంటున్నాం. లేవి కాండము 13వ అధ్యాయము 45-46 వచనంలో మనం చూసినట్లయితే కుష్ఠరోగులు బట్టలు చింపుకొని సరి అయిన బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, వారు తలను దువ్వుకోవడానికి వీల్లేదు, తలను విడిచిపెట్టి మరి ఆ బట్టలు చింపుకొని బిగ్గరగా కేక వేయాల, నేను అపవిత్రుడనని బిగ్గరగా పలుకుతూ పాలెం వెలుపట మనుషుల కనుదృష్టికి కనిపించకుండా, మనుషుల దరిదాపులోకి రాకుండా పాలెం వెలుపట ఊరవతల జీవించవలసిన పరిస్థితి. ఆ కుష్ఠరోగము తగ్గే వరకు వాడు అంటరాని జీవితాన్ని అనుభవించవలసిందే. ఇలాంటి మతపరమైన కట్టుబాట్లు, సమాజపరమైన కట్టుబాట్లు, శారీరకపరమైన కట్టుబాట్లు ఉంటున్న పరిస్థితుల్లో ఇవన్నిటినీ జయించి యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప కోసము మరి కొండ కింద మరి కూర్చొని ఎవరి కంట కనపడకుండా కేవలము యేసుక్రీస్తు ప్రభు కనుదృష్టి పడితే చాలు అనే జాగ్రత్త పడుతూ అక్కడ ఉంటున్న ఒక కుష్ఠరోగిని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరికంటైనా పడితే కుష్ఠరోగి మన మధ్యలోకి వచ్చాడని వాని రాళ్ళు తీసుకొని కొట్టే సంప్రదాయం కూడా ఆ కాలంలో యూదా మతంలో ఉంది. వీటన్నిటిని లెక్క చేయకుండా చనిపోయినా పర్వాలేదు, ఈ బ్రతుకు వేస్ట్, ఈ అవమానము, ఈ యొక్క శారీరక రుగ్మతలు, ఈ యొక్క మానసిక వేదన, ఈ యొక్క అవమానము, నింద, ఇవన్నీ నేను భరించలేను, ఈ సామాజిక ఒత్తిళ్లను నేను భరించలేను, నేను చనిపోయినా పర్లేదు, ఒకవేళ చనిపోకుండా యేసయ్య కనుదృష్టి కనుక పడితే, యేసయ్య కనికరించి బాగు చేస్తే నా జీవితం ఆశీర్వదించబడుతుంది అని ఈ రెండు విషయాలలో ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి కృప కోసం వచ్చిన కుష్ఠ వ్యాధిని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. లేవి కాండము 13-14 అధ్యాయాలలో కుష్ఠ రోగికి సంబంధించిన వాడి గురించి, కుష్ఠ వ్యాధి గురించి, మరి అశుద్ధీకరణ ఆచారం గురించి, యాజకుడు ఏ రీతిగా ఆ యొక్క కుష్ఠ వ్యాధిని, కుష్ఠ రోగిని పరీక్షించాలో ఆ ధర్మాలు, ఆ నియమ నిబంధనలన్నీ కూడా లేవి కాండము 13-14 అధ్యాయాలలో రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగాన్ని ముగించుకొని కొండ నుంచి కిందికి దిగి వస్తున్నప్పుడు జన సమూహము ఆయనతో ఉన్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2వ వచనంలో చూసినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనంలో కుష్ఠరోగి వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, ఎందుకంటే నా జీవితం విసికి వేసారిపోయింది, నువ్వు ఒక యూదుడవు, నేను మరి యూద సమాజంలో జీవించడానికి అర్హత లేని వాడను, బాలమౌతల ఉండవలసిన వాడను, ఇలాంటి కట్టుబాట్ల మధ్య నేను అవమానపరచబడి, నేను నిందించబడి, మానసిక శోభకు గురి అయిపోయి, శారీరక రుగ్మత చేత బాధపడుతూ నీ దగ్గరకు వచ్చాను తండ్రి. ఒకవేళ నువ్వు కనికరించి నువ్వు నన్ను ముట్టి బాగు చేస్తే నా జీవితం ధన్యమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఆ కుష్ఠరోగి వేడుకుంటున్నట్టుగా, మొరపెడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 3వ వచనంలో మనం చూసినట్లయితే వెంటనే యేసయ్య అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే కుష్ఠరోగి శుద్ధుడు ఆయను. ఇక్కడ ఈ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ వచనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి మీద చెయ్యి చాచుతుంటున్నారంటే సమాజం యొక్క కట్టుబాట్లకు, సమాజం యొక్క డిసిప్లిన్ కి ఉండి జీవించవలసిన కుష్ఠరోగి, అంటరాని వాడిగా మరి భావిస్తున్న కుష్ఠరోగిని సమాజము వెలివేసి పాలెమౌతల జీవిస్తున్న కుష్ఠరోగిని ముట్టుకుంటున్నాడు. ఎవరు కుష్ఠరోగిని తాకుతారో వారు కూడా అంటరాని వారిగా భావించే సమాజంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ కట్టుబాట్లన్నింటినీ జయించి వారిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. ఆ కాలంలో ఉంటున్న ఇలాంటి కట్టుబాట్లన్నింటినీ జయించి వాటన్నిటిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు విడుదల చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి మతపరమైన కట్టుబాట్లు, సమాజపరమైన కట్టుబాట్లు, రోగానికి సంబంధించిన కట్టుబాట్లన్నింటినీ యేసుక్రీస్తు ప్రభువుల వారు జయించి ఆ బిడ్డను స్వస్థపరిచిన విధానాన్ని మనం చూస్తున్నాం. స్వస్థత మాత్రమే కాదు కానీ ఈ బిడ్డ కూడా దేవుని బిడ్డనే అని దేవుడు కనికరించి క్రీస్తు ప్రేమను, దేవుని ప్రేమను ఆ బిడ్డకు పంచిచ్చి సమాజంలో చేర్చుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. 4వ వచనంలో మనం చూసినట్టయితే, అప్పుడు యేసు ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమైన నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. ఎవరితో నువ్వు పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఇస్తున్న వివరణ మనం చూస్తుంటున్నాం. ఈ కాలంలో జరిగే పబ్లిసిటీని మనం చూస్తుంటున్నాం. నేను చేయబట్టి, నా ప్రార్థన ద్వారానే, నా మందిరానికి వచ్చినందుకే, ఇక్కడికి వచ్చినందుకే నీకు స్వస్థత కలిగిందని మైకులు పెట్టి, పాంప్లెట్లు పెట్టి, టీవీలలో, యూట్యూబ్లలో మరి రకరకాలైన పబ్లిసిటీస్, యేసు ప్రభు నామం పేరిట జరిగిన స్వస్థత స్వలాభం కోసము స్వార్థపూరితంగా వాటిని తీసుకొని వాటి ద్వారా లాభాలు అనుభవిస్తున్న వ్యక్తులను మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుకి రావాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలను యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వకుండా, చెందనివ్వకుండా వారి స్వార్థ లాభం కోసం వాడుకుంటున్న అనేక మంది బోధకులను మనం చూస్తుంటున్నాం. వాక్యం వినే ప్రియ శ్రోతలారా, ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఎవరికి చెప్పకు సుమి, కానీ నీ యొక్క దేవాలయానికి వెళ్ళి మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారము కానుకలు సమర్పించి నీ దేహాన్ని యాజకునికి చూపించి నువ్వు సమాజంలో జీవించు అని యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాటను మనం చూస్తుంటున్నాం. లేవీల కాండము 13-14 అధ్యాయంలో నేను చెప్పిన రీతిగా దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి. కుష్ఠరోగి స్వస్థపడినప్పుడు సమాజంలో జీవించాలి అంటే, సమాజంలో బ్రతకాలి అంటే యాజకుడు పరీక్షించి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దేవుడు తన జీవితంలో చూపించిన కృపను బట్టి ఆ యొక్క ధర్మశాస్త్ర నిబంధన ప్రకారము కానుక సమర్పించి సమాజంలో జీవించడానికి అర్హత పొందేవారు. మరి ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆ కుష్ఠరోగికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కుష్ఠరోగిని కనికరించి ముట్టి బాగు చేసి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ఆ కుష్ఠరోగము నయమైపోయి వాడి అంటరాని తనములో నుంచి విముక్తి పొంది విడుదలైపోయి సమాజంలో కలిసి అందరితో కలిసి జీవించడానికి మరి గొప్ప కృపను పొందుకున్నట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ మాత్రమే కాదు కానీ అనేక సందర్భాలలో దేవుడు ఆ కాలంలో ఉంటున్న కట్టుబాట్లన్నింటినీ విడుదల చేసినట్టుగా, విడిపించినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. సమరయ స్త్రీతో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచిన సంఘటన మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కుష్ఠరోగిని స్వస్థపరిచి అందరినీ ఆశ్చర్యపరిచిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలమైన మనము ఈ యొక్క అంటరానితనానికి సంబంధించిన కట్టుబాట్లన్నింటినీ మనము జయించి వీలైనంత మట్టుకు అలాంటి బిడ్డలకు పరిచర్య చేసే గుణము, అలాంటి బిడ్డలు అంటరానితనము నుంచి విడిపించే దిశగా మనము ప్రయాణించవలసి ఉంటున్నాం. అలాంటి ప్రయత్నాలు మనం చేయవలసి ఉంటున్నాం. 2వ భాగంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ నామాను యొక్క స్పష్టతను మనం చూస్తుంటున్నాం. ప్రకృతి ద్వారా, దేవుడు సృష్టించిన ప్రకృతి ద్వారా నామానుకు కలిగిన స్వస్థతను మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి వచనంలో చూసినట్లయితే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనక
అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడై ఎన్నుము. మనం అనుకుంటూ ఉంటాం క్రైస్తవులకు మాత్రమే దీవెనలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక అన్యుడు నయమానును దేవుడు దీవించిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. నయమాను ద్వారా సిరియా దేశస్థులకు విజయాన్ని దేవుడు అందిస్తున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. నయమాను ద్వారా సిరియా దేశము ఇశ్రాయేలు మీదకు దండయాత్రకు వెళ్లి ఇశ్రాయేలును జయించి ఇశ్రాయేలీలను బానిసలుగా వారి దేశానికి తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ఏదైనప్పటికీ దేవుని కృప, దేవుని ప్రణాళిక బట్టే ఇవన్నీ జరుగుతున్నాయన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసి ఉంటున్నాం. అన్యులకు దేవుడు దీవించడు, అన్యులను దేవుడు దీవించడు అని మనం అనుకుంటుంటున్నాం. కానీ మనకంటే నీతివంతులుగా, మనకంటే సత్యవంతులుగా, మనకంటే న్యాయవంతులుగా, మనకంటే మరి ఆ ప్రేమ, కనికరము, దయ చూపించే అన్యులు అనేక మంది ఉన్నారన్న సత్యాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నయమానుకి కుష్ఠరోగము ఉందన్న సత్యాన్ని నయమాను భార్యకు పరిచారం చేస్తున్న ఇశ్రాయేలు చిన్నది గమనించడం జరిగింది. సిరియా దేశస్థులు ఇశ్రాయేలు మీద దండయాత్రకు వెళ్లి అక్కడి నుంచి కొంతమందిని వారికి బానిసలుగా వారి దేశానికి తీసుకొచ్చిన వారిలో ఒక చిన్నది, చూడడానికి చక్కనైన ఒక చిన్నదానిని నయమాను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యకు పరిచారం చేయడానికి తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. మొత్తానికి తన భార్యకు ఇంట్లో సహాయకరంగా ఉండడానికి ఇశ్రాయేలు చిన్నదానిని తీసుకెళ్లిన విధానాన్ని బట్టి ఆయన జీవితానికి ఒక గొప్ప దీవెన కలిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఆ చిన్నది ఇశ్రాయేలు నయమాను భార్యతో ఆ చిన్నది జ్ఞాపకం చేస్తుంది. నా యజమానుడు షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్టయితే నా యజమానుడుకుంటున్న కుష్ఠరోగము బాగైపోతుంది అని ఇశ్రాయేలు చిన్నది నయమాను భార్యకు తెలియజేసినప్పుడు, నయమాను భార్య నయమానుకు తెలియజేసినప్పుడు, నయమాను ఇశ్రాయేలు రాజుకు బహుమానాలను పత్రిక పంపించడం జరిగింది. నేను వస్తూ ఉంటున్నాను, నన్ను స్వస్థపరచాలి అనే పత్రిక రాసినప్పుడు ఇశ్రాయేలు రాజు మరి బట్టలు చింపుకొని బ్రతికించడానికి, స్వస్థపరచడానికి నేనేమైనా దేవుడనా అని కన్నీరు కారుస్తుంటున్నప్పుడు, వేదన పొందుతుంటున్నందుకు నా మీదికి ఎలాంటి నెపములు వెతుకుతున్నాడో చూడండి, నాతో యుద్ధం చేయడానికి, నా మీద గెలవడానికి, నన్ను హింసించడానికి ఎలాంటివి వెతుకుతున్నాడో చూడండి అని తన రాజ్యంలో తన పరిపాలకులకు ఇశ్రాయేలు రాజు తెలియజేస్తుంటున్నప్పుడు, ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న రాజు బట్టలు చింపుకొని బాధపడుతూ వేదన పొందుతున్న వార్త అక్కడుంటున్న ప్రవక్తకు, ఎలీషా ప్రవక్తకు తెలిసినప్పుడు ఎలీషా ప్రవక్త ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపించడం జరిగింది. ఆ నయమానును నా దగ్గరికి పంపించండి అని. నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ప్రవక్త, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో ముమ్మార్లు మునుగు, అప్పుడు నీ దేహం స్వస్థత పరచబడుతుంది అని ప్రవక్త తెలియజేసినప్పుడు మొదట కొంచెము వెనకడుగు వేసినప్పటికీ ప్రవక్త మాట విని యోర్దాను నదిలో 3 సార్లు ముమ్మార్లు మునిగిన పిమ్మట అతని దేహం పసిపిల్లల దేహం కంటే మరి తెల్లగా, మృదువుగా మారినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటిదంటే, యోర్దాను నది ఇశ్రాయేలీలకు పవిత్రమైన నదిగా భావించే సంప్రదాయం ఉంది. మన భారతదేశంలో గంగా నది ఏ రీతిగా పవిత్రమైన నదిగా మన యొక్క మరి స్నేహితులు భావిస్తూ ఉంటారో, అదే రీతిగా ఇశ్రాయేలు దేశంలో యోర్దాను నదిని పవిత్రమైన నదిగా భావించేవారు. ఎలీషా ప్రవక్త కుష్ఠరోగము చేత బాధపడుతున్న నయమానును యోర్దాను నదిలో మరి 3 సార్లు మునుగు అని ఆజ్ఞాపించడం వెనకాల ఉంటున్న సత్యం ఏంటిదంటే, పవిత్రమైన యోర్దాను నదిలో కుష్ఠరోగిని ముంచినట్టయితే యోర్దాను నది అంతా కూడా అపవిత్రమైపోతుంది. ఆ యొక్క యూదా మతపరమైన ఆ యొక్క ఆచారాన్ని బట్టి
కానీ ప్రవక్త అలాంటి కట్టుబాట్లన్నింటినీ జయించి ఇతను కూడా దేవుని బిడ్డనే. యోర్దాను నదికొంటున్న స్వస్థత గుణము, యోర్దాను నదికొంటున్న పవిత్రత, ఆ యోర్దాను నీళ్లు ఈ బిడ్డ మీద పారినప్పుడు ఆ బిడ్డ స్వస్థత పొందుతుండు. దేవుని వనరులు అందరికీ అందబడాలి, దేవుని వనరులు అందరూ అనుభవించాలి, దేవుని వనరుల ద్వారా అందరికీ స్వస్థత ప్రసాదించబడాలి. ఈ యొక్క నది, యోర్దాను నది కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే పరిమితం కాదు అన్న సత్యాన్ని ఎలీషా ప్రవక్త ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క కుష్ఠరోగి యోర్దాను నదిలో ముమ్మార్లు మునిగి లేచిన తర్వాత ఆ బిడ్డ స్వస్థత పొందిన విధానాన్ని బట్టి మనమందరము దేవునికి స్తుతించాలి. ఆ బిడ్డ దేవుని స్తుతించడం జరిగింది. ఆ కాలంలో ఉంటున్న కట్టుబాట్లను మరి ఎలీషా ప్రవక్త తీసివేసి ఆ యొక్క దేవుని కృపను, దేవుడిచ్చిన ప్రకృతి వరాన్ని, దేవుడిచ్చిన స్వస్థత వరాన్ని, దేవుడిచ్చిన యోర్దాను నది యొక్క పవిత్రతను మరి నామాను కూడా అనుభవించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. నయమానుకుంటున్న అంటరానితనాన్ని నిర్మూలం చేయడానికి, నయమానుకుంటున్న ఆ కుష్ఠరోగము నిర్మూలం కావడానికి, నయమానుకుంటున్న కుష్ఠరోగము స్వస్థత పడడానికి ఏ రీతిగా యోర్దాను నది ఉపయోగపడిందో, ఏ రీతిగా ప్రకృతి ప్రసాదించిన వరము ద్వారా స్వస్థత పొందాడో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అప్పటి వరకు యోర్దాను నది మాదే, యోర్దాను నదిలో కుష్ఠరోగులు అడుగు పెట్టడానికి వీలేదు, కుష్ఠరోగులు పాలెమవుతలా ఉండాలి అన్న నియమ నిబంధనలన్నిటినీ, అలాంటి కట్టుబాట్లన్నిటినీ త్యజించి ఎలీషా ప్రవక్త ఇచ్చిన ఆజ్ఞను మరి నయమాను శిరస వహించినప్పుడు నయమాను పొందిన స్వస్థతను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. నయమాను యొక్క అంటరానితనాన్ని దేవుడు నిర్మూలం చేసిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. నయమాను యొక్క అంటరానితనము నిర్మూలం కావడాన్ని బట్టి ఇశ్రాయేలీలు మరి సిరియా దేశస్థులు కలిసిపోయిన విషయాన్ని మనం చూస్తుంటున్నాం. నయమాను ఇశ్రాయేలీలతో కలిసిపోయి, ఇశ్రాయేలీలు నయమానుతో కలిసిపోయి అక్కడ ఒక మంచి తత్సంబంధము, అక్కడ ఒక నూతన సజీవమైన సమాజము, అక్కడ ఒక స్వస్థపడిన సమాజాన్ని మనం చూస్తుంటున్నాం. ఈర్షలు, కక్షలు, కట్టుబాట్లు, అంటరానితనము మరి శత్రుత్వం ఉంటున్న ఈ సమాజము, ఇలాంటి సమాజాన్ని ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు సమాజాన్ని, నయమాన్ని స్వస్థపరచడం ద్వారా అక్కడ ఉంటున్న సమాజాన్ని కూడా దేవుడు స్వస్థపరిచి ప్రకృతి దేవుడిచ్చిన వరము, ప్రకృతి వనరులు అందరికీ సమానంగా వాడబడాలి అన్న యొక్క ప్రాముఖ్యమైన సందేశాన్ని ఎలీషా ప్రవక్త ఇక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రకృతి యొక్క వనరులను కొంతమంది వాడుకుంటున్న సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. దౌర్జన్యంగా ఎకరాల భూమిని కబ్జా చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తుంటున్నాం. భూమి అందరిది, భూఫలాలు అందరివి, దేవుడిచ్చిన ఉచితమైన దీవెళ్ళు, దేవుడిచ్చిన ఉచితమైన వనరులు అన్న సత్యాన్ని భావించి వాటన్నిటినీ సమానంగా పంచిచ్చే మంచి మనస్సు మనం కలిగి మనం ఉండాలి అని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్న ప్రకృతి ఇచ్చిన వనరులను మన కోసమే, మన కుటుంబం కోసమే, మన యొక్క సంఘం కోసమే మనం పరిమితి చేసుకోకుండా దేవుడిచ్చిన వనరులను, మనల్ని ప్రేమించి మనకిచ్చిన వనరులను, మనల్ని ప్రేమించి మన కుటుంబానికి ఇచ్చిన వనరులను, మనల్ని ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన వనరులను అందరితో పంచుకునే మంచి మనస్సు, అందరినీ ఈ యొక్క వనరులు అనుభవించడానికి మరి ఆ ప్రేరేపించే మంచి మనస్సు కలిగి మనం జీవించాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఎలీషా ప్రవక్త ఏ రీతిగా యోర్దాను నది యొక్క పవిత్ర జలాలలో కుష్ఠరోగిని మురగమని ఆజ్ఞాపించాడు. అక్కడ ఉంటున్న కట్టుబాట్లు లెక్క చేయకుండా, అక్కడ ఉంటున్న మరి యూదా సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా, యెరూషలేము కట్టుబాట్లను లెక్క చేయకుండా, యెరూషలేము సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా ఏ రీతిగా దేవుడిచ్చిన వనరులను ఇతడు కూడా అనుభవించబడాలి, ఇతడు కూడా స్వస్థత పొందాలి అని భావించి ఆజ్ఞాపించాడు. తద్వారా దేవుడు జరిగించిన స్వస్థత కార్యము, దేవుడు నయమాను జీవితంలో జరిగించిన ఆనంద కార్యము,
దేవుడు నయమాను జీవితంలో ఉంటున్న అవమానాన్ని, నిందను, మానసిక క్షోభను, శారీరక రుగ్మతలను, సామాజిక రుగ్మతలను దేవుడు తొలగించి స్వస్థపరచాడో మనం ఈ భాగంలో చూస్తూ ఉంటున్నాం. మూడవ భాగంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం నుంచి 17 వచనాల వరకు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు, మీకున్న కళంకాలన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వైపు తిరగండి. లీవ్ అవుట్ ఆల్ ద స్టిగ్మాస్. అన్ని విడిచిపెట్టి, అన్ని కట్టుబాట్లను విడిచిపెట్టి, ఈ లోకపరమైన కట్టుబాట్లు, ఈ లోకపరమైన అంటరానితనము, ఈ లోకపరమైన కలంకాలన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వైపు మళ్ళండి. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ ప్రేమించి లోకమంతటి రక్షణ కోసము ఏ రీతిగా బలియాగమయ్యాడో దేవుడు మీకు అనుగ్రహించిన కృపను అందరితో పంచుకోండి, అందరినీ సమానంగా భావించండి అని అపోస్తలుడైన పౌలు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 8వ వచనంలో చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభువు ఎప్పటికీ సమానమే, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తూ 9వ వచనంలో చూసినట్టయితే వివిధ రకాలైన బోధలకు జాగ్రత్త పడండి, తప్పు బోధల గురించి జాగ్రత్త పడండి, విచిత్రమైన బోధల గురించి జాగ్రత్త పడండి. దేవుని కృపలో మీ హృదయాన్ని, మీ శరీరాన్ని, మీ మనస్సును బలవంతం చేసుకోండి. దేవుని కృపను బట్టే మీరు మానసికంగా మరి బలవంతుని కండి అని అపోస్తలుడైన పౌలు 9వ వచనంలో రాస్తుంటున్నాడు. ఇంకా 9వ వచనంలో ఏమని రాస్తుంటున్నాడంటే భోజనం గురించి, భోజనం ఏ రీతిగా చేయాలి అన్న నియమ నిబంధనల గురించి, భోజనం గురించి ఆచారాలను పాటించే విధానము, భోజన పద్ధతిలో కొంతమందిని అంటరాని వారిగా చూసే విధానము, భోజనం యొక్క బల్ల దగ్గర కూర్చున్నప్పుడు కొంతమందిని పక్షపాతం చూసే విధానము, వీటన్నిటిని మర్చిపోయి, వీటన్నిటిని విడిచిపెట్టి ఇలాంటి కట్టుబాట్లన్నిటిలో నుంచి విడుదలైపోయి దేవుని కృపలో బలవంతులు కండి, దేవుని కృపలో బందీలైపోండి, దేవుని కృపలో మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ శరీరాన్ని బలవంతులుగా చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు వర్ణిస్తూ 12వ వచనం నుంచి మనం చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభుకి కలిగిన అవమానాన్ని, యేసుక్రీస్తు ప్రభు అనుభవించిన ఒంటరితనాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి కట్టుబాట్లన్నిటిని జయించడానికి, ఇలాంటి కట్టుబాట్లన్నిటిలో నుంచి ప్రజలను విముక్తి చేసే ఉద్యమంలో యేసుక్రీస్తు ప్రభు ముందడుగు వేసినప్పుడు తనకు కలిగిన అవమానాన్ని, తాను అనుభవించిన ఒంటరి జీవితాన్ని అపోస్తలుడైన పౌలు వర్ణిస్తూ ఉంటున్నాడు. 12వ వచనం చూద్దాం. కావున యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యుద్ధకు వెళుదాము. ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభు ప్రజల భారం అంతా భుజాల మీద వేసుకుని ప్రజల్లో చైతన్యం కలగజేయడానికి, ప్రజలలో ఉంటున్న మూఢనమ్మకాలు తొలగించడానికి, ప్రజలలో ఉంటున్న కట్టుబాట్ల నుంచి ప్రజలను విడుదల పరిచిన ఉద్యమంలో పాల్గొన్న విధానాన్ని బట్టి ఏ రీతిగా ప్రజలను సత్యంలోకి, నీతిలోనికి, న్యాయంలోనికి నడిపించాడో, ఏ రీతిగా ప్రజలను చైతన్యపరచాడో, వీటి ద్వారా యేసుక్రీస్తు ప్రభు అవమానపరచబడి, యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రమపరచబడి, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు గవిని వెలుపట ఊరు అవతల గొల్గొతా కొండ మీద శ్రమ పడ్డాడో ఆ శ్రమను జ్ఞాపకం చేసుకోండి అని అపోస్తలుడైన పౌలు రాస్తూ, కాబట్టి 13వ వచనం, ఆయన అవమానమును నిందను భరించుచు శిబిరము వెలుపల ఆయన యుద్ధకు వెళ్దాం. ఈ సుఖభరితమైన ఈ యొక్క సర్కిల్స్ లో నుంచి, ఈ యొక్క మన యొక్క సుఖాలను విడిచిపెట్టి, మన యొక్క సుఖభోగాలను విడిచిపెట్టి, ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభు మరి గవిని వెలుపట
ఊరు అవతల శ్రమ పొందాడో ఇవన్నీ విడిచిపెట్టి ఇలాంటి కట్టుబాట్లు, ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి నియమ నిబంధనలు అన్ని విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు పాద సన్నిధానంలోకి మనం కూడా ఊరు వెలుపటికి వెళ్ళిపోదాం. అంటరాని వారితో కలిసి జీవించడానికి, అంటరాని వారిగా ఊరవతలకి తరిమివేసిన వారితో కలిసి మనం కూడా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభుని ఒక రోల్ మోడల్ గా తీసుకుందామని అపోస్తుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఏ రీతిగానైతే ప్రజలను విముక్తి పరచడానికి తను తానే మరి శ్రమ అనుభవించి శిలువలో రక్తం గార్చి చనిపోయి మరి పాప క్షమాపణ మానవ జాతికి దయచేస్తాడో ఆ ఊరు వెలుపట శ్రమ పొందిన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వెళ్దాం. పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి వచ్చి పశుల పాకలో జన్మించి శ్రమను పొంది ఊరవతల నానా హింసలు పొంది నానా విధాలుగా అవమానపరచబడి నానా విధాలుగా శ్రమపరచబడిన యేసుక్రీస్తు ప్రభుని మర్చిపోకు. నీ యొక్క సుఖభోగాలు, నీ సర్కిల్స్ అన్ని విడిచిపెట్టి అలాంటి ప్రజలను, అంటరాని తనంలో జీవిస్తున్న వారిని, కట్టుబాట్లలో జీవిస్తున్న వారిని, చీకటిలో జీవిస్తున్న వారిని విడిపించి వెలుగులోకి తీసుకొచ్చే బాటలో, వెలుగులోకి తీసుకొచ్చే ఉద్యమంలో నీతి, న్యాయంగా, సత్యంగా జీవించడానికి, ప్రజలను చైతన్యపరిచే ఉద్యమంలో నీవు నీ సుఖాన్ని, నీవు నీ కుటుంబము అనే సర్కిల్స్ లో నుంచి, నీవు నీ సంఘం అనే సర్కిల్స్ లో నుంచి నువ్వు బయటికి వచ్చి ఊరు వెల్పట్టే శ్రమ పొందిన యేసుక్రీస్తు ప్రభుని ఓ రోల్ మోడల్ గా చేసుకొని యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగానైతే పరలోక వైభవాలన్నీ విడిచిపెట్టాడో, సుఖభోగాలన్నీ విడిచిపెట్టాడో, నీవు కూడా అన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమం కోసము, ప్రజలను విముక్తి పరచడానికి, ప్రజలను విడిపించడానికి, విడుదల చేయడానికి, అంటరానితనంలో నుంచి విడిపించడానికి, బానిస జీవితంలో నుంచి విడిపించడానికి, చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొని రావడానికి నిన్ను నీవు సమర్పించుకో, నిన్ను నీవు సిద్ధపడు అని యేసుక్రీస్తు ప్రభువుని ఓ రోల్ మోడల్ గా చేసుకొని అపోస్తుడైన పౌలు ఈ సమయంలో మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. 14వ వచనంలో చూసినట్టయితే, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసము ఎదురు చూద్దాము. ఈ భూలోకం శాశ్వతమైనది కాదు, ఈ ఉద్యోగాలు శాశ్వతమైనవి కాదు, ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఈ సుఖభోగాలు, ఈ మేడలు, మిద్దలు, అంతస్తులు, ఆస్తులు, పదవులు ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. కానీ శాశ్వతమైన వాటి కోసము, నిలవరం కాని వాటి కోసం ప్రయాసపడకుండా శాశ్వతమైన వాటి కోసం ప్రయాసపడండి. ప్రభుతో సదాకాలము జీవించడానికి ప్రయాసపడండి. ప్రభుతో ఎప్పటికీ కలిసి ఉండే జీవితం కోసము ఆకాంక్షించండి, అందుకోసం పరిగెత్తండి అని అపోస్తుడైన పౌలు 14వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు. 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. అందుకోసము దేవునికి స్తుతియాగం చేద్దాం. దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ సామాజిక పరమైన కట్టుబాట్లన్నింటినీ విడిచిపెట్టి, మూఢనమ్మకాలు విడిచిపెట్టి, స్టిగ్మాస్ ని, కళంకాలన్నింటినీ విడిచిపెట్టి ఏ రీతిగానైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరినీ చేర్చుకున్నాడో మనం కూడా అందరినీ చేర్చుకుందాం. అందరూ దేవుని బిడ్డలని భావించి, అందరూ కూడా ఈ క్రీస్తు శరీరం అని భావించి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో ఏ రీతిగానైతే క్రీస్తు శరీరం గురించి రాస్తుంటున్నాడో, అందరూ క్రీస్తు శరీరమే కాబట్టి కొంతమందిని అంటరాని వారిగా భావించినట్టయితే దేవుడు సృజించిన బిడ్డను క్రీస్తు శరీరంలోకి రాకుండా నువ్వు దూరపరుస్తున్నావు. కాబట్టి ఆ యొక్క కీడు, ఆ యొక్క నింద, ఆ యొక్క శిక్ష విధిలోకి మనం వస్తాము అన్న సత్యాన్ని గుర్తెరిగి అందరూ దేవుని శరీరమే, అందరూ దేవుని యొక్క భాగాలే, అందరినీ దేవుడు సృజించాడు, అందరూ దేవుని రూపంలో ఉన్నారు కాబట్టి అందరినీ గౌరవించాలి. ఎవరిని కూడా వెలివేయడానికి, ఎవరిని కూడా శిక్షించడానికి, ఎవరిని కూడా అంటరాని వారిగా భావించడానికి, ఎవరిని కూడా చిత్రహింసలు పెట్టడానికి
మీరు పూనుకోకండి. మీరు దేవుని స్తుతించే విషయంలో, దేవుని మహిమపరిచే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని జీవ ఫలము అనుభవించాలి అంటే మిమ్మల్ని మీరు వాక్యానుసారంగా నియంత్రించుకోవాలి. వాక్యమనే అర్థంలో మీ జీవితాలను సరి చేసుకొని మీకున్న మూఢనమ్మకాల నుంచి, మీకున్న కట్టుబాట్ల నుంచి, మీరు పెట్టుకున్న సర్కిల్స్లో నుంచి మీరు విడుదలై యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలోకి నీవు, నీ కుటుంబం, నీ సంఘం ప్రవేశిస్తూ నీ తోటి వారు, నీ ఇరువురు వారందరూ కూడా ప్రవేశించడానికి నువ్వు సహకరించాలని ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము యాగము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి. ఉపకారం చేసే బిడ్డలుగా, ధర్మం చేసే బిడ్డలుగా, దిక్కులేని వారిని ఆదరించే బిడ్డలుగా, అనాథ బిడ్డల్ని ఆదరించే బిడ్డలుగా, వితంతులను, విధవరాళ్లను, పరదేశులను ఆదరించే బిడ్డలుగా, వారికి సహాయం చేసే బిడ్డలుగా, వారి పక్షాన వ్యాజ్యమాడే బిడ్డలుగా, వారి కోసం నిలబడే బిడ్డలుగా మనం ఉండాలి అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నారు. ఎందుకు అంటే అవే దేవునికి ఇష్టమైనవి, ఆ కార్యాలే దేవునికి ఇష్టమైనవి. కాబట్టి ఉపకారం చేయి దేవుని బిడ్డ. నేను నా కుటుంబం అనే భ్రమలో ఉండకుండా, నేను నా కుటుంబం అనే భ్రమలో నుంచి నువ్వు బయటకు వచ్చి దేవుని రాజ్యం గురించి, దేవుని ప్రజల గురించి, దేవుని రూపాల గురించి, దేవుని శరీరం గురించి నువ్వు ఆలోచించు. వారికి ఏ రీతిగా సహకారంగా ఉండగలుగుతాను, వారికి ఏ రీతిగా మేలు చేయగలుగుతాను, వారికి ఏ రీతిగా నేను, నా కుటుంబం ఉపయోగపడుతుంది, దేవుడు నాకు ఇచ్చిన వనరులు ఉపయోగపడతాయని ఉపకారాన్ని, ధర్మమును చేయడం ఎప్పటికీ మర్చిపోకండి. అవే దేవునికి ఇష్టమైనవి. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు ఇష్టమైన వాడిగా ఉండాలి అంటే ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. దశమ భాగాలు ఏ రీతిగా క్రమంగా గుడికి సమర్పిస్తామో, సభ్యత్వాన్ని ఏ రీతిగా క్రమంగా ఆలయాలకు సమర్పిస్తామో, అంతే క్రమంగా ఉపకార ధర్మాన్ని కూడా మనం చేయాలి. ఉపకారాన్ని చేయాలి, సహాయం చేయాలి. హాస్పిటల్లో చూపించుకోవడానికి మరి దిక్కులేని బాధ అనుభవిస్తున్న వారిని, రోగం బారిన పడిన వారిని, మంచం బారిన పడిన వారిని అందరికీ చేయలేము. కానీ ఒక్కరికైనా, ఇద్దరికైనా నువ్వు ఎంతమందికి చేయగలిగితే అంతమందికి, కనీసం ఒక్కరికైనా నువ్వు చేసినట్టయితే దేవుని ప్రియా పరిశుద్ధ సంగమా, అది దేవునికి ఇష్టమైన యాగమని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. అట్టి యాగాలు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన యాగాలు చేసేవారుగా ఉండడానికి దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈరోజు ఎందుకు సజీవంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఊపిరి ఎందుకు పీల్చుకుంటున్నామంటే, ఈరోజు ఎందుకు బ్రతుకున్నామంటే మనమేదో గణనం కాదు, మనమేదో గ్రేట్ కాదు, మనమేదో అందరికంటే మరి గ్రేట్ అని మనం భావించద్దు. కానీ కేవలము దేవుని ఉచితమైన కృపగా భావించి దేవుని యాగాలు భూలోకంలో ఇంకా జరిగించడానికి, దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము దేవుని బిడ్డలకు ఉపకార ధర్మాలు నిర్వహించడానికి దేవుడు నిన్ను నన్ను సజీవ స్థితిలో ఉంచాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క సమయంలో అపోస్తలుడైన పౌలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చివరిగా 4వ భాగంలో మనం చూసినట్లయితే, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 10వ అధ్యాయం మొదటి 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ దావీదు రాస్తుంటున్నాడు. దావీదు చేసే ప్రార్థన, విడుదల కోసము దావీదు చేసే ప్రార్థన. ఎవరెవరైతే కట్టుబాట్లలో ఉంటున్నారో, ఎవరెవరైతే అంటరానితనాన్ని అనుభవిస్తుంటున్నారో, ఎవరెవరైతే పక్షపాతాన్ని అనుభవిస్తుంటున్నారో, ఎవరెవరైతే ఫేవరిటిజాన్ని అనుభవిస్తుంటున్నారో, ఎవరెవరైతే మరి రిజెక్షన్ ని అనుభవిస్తుంటున్నారో, తిరస్కరణకు గురైపోయారో, అలాంటి బిడ్డలు వారి రిజెక్షన్ నుంచి, వారి బంధకాల నుంచి, వారి అంటరానితనం నుంచి, వారి మానసిక క్షోభ నుంచి, వారి శారీరక రుగ్మతల నుంచి, వారి సామాజిక కట్టుబాట్ల నుంచి విడుదల పొందడానికి
దావీదు మహారాజు చేసిన ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నారు. దావీదు కూడా అలాంటి అంటరానితనము అనుభవించి, దావీదు కూడా అలాంటి మానసిక క్షోభకు గురైనప్పుడు దావీదు చేసిన ప్రార్థన మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యెహోవా, నీవెందుకు దూరంగా నిలిచి ఉన్నావో, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావో ప్రార్థన చేయి దేవుని బిడ్డ. ఎవరు రిజెక్ట్ చేసినా, ఎవరు తిరస్కరించినా, ఎవరు నిన్ను అంటరాని వారిగా భావించినా, ఎవరు నిన్ను దూషించినా, ఎవరు నీ పక్షాన లేకుండా, ఏ విషయంలో నువ్వు అణగద్రొక్కబడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దిగజారితనాన్ని అనుభవిస్తుంటున్నావో, ఏ విషయంలో నువ్వు తిరస్కరణకు గురైపోయినావో, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ప్రార్థన వినే దేవుడు ఉన్నాడు, విడిపించే దేవుడు ఉన్నాడు, విడుదల చేసే దేవుడు ఉన్నాడు, కనికరించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. కాబట్టి యెహోవా, నీవెందుకు దూరంగా నిలిచి ఉన్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు ప్రార్థన చేయి. దేవా, ఈ సమయంలో నీ కృప కావాలి, ఈ సమయంలో నీ కనికరం కావాలి. ఈయన కట్టుబాట్ల నుంచి, ఈయన అంటరానితనం నుంచి, ఈయన బానిస జీవితం నుంచి, ఈయన తిరస్కరణ నుంచి నన్ను విడుదల చేయేసయ్యా. నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు. అలాంటి కట్టుబాట్ల నుంచి, అలాంటి అంటరానితనం నుంచి ఏ రీతిగానైతే కుష్ఠరోగిని ముట్టి బాగు చేశాడో, సమాజం యొక్క కట్టుబాట్లన్నింటినీ త్యజించి వాటన్నిటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు కుష్ఠరోగిని బాగు చేశాడు. నీ మీద కూడా చేయి చాచి, నీ కుటుంబం మీద కూడా చేయి చాచి, అబ్బా నీ యవ్వన బిడ్డల మీద చేయి చాచి, నీ చంటి బిడ్డల మీద, నీ చిన్న బిడ్డల మీద చేయి చాచి, వారు ఉంటున్న బంధకాలలో నుంచి, వారు ఉంటున్న తిరస్కరణ నుంచి, వారు ఉంటున్న అంటరానితనం నుంచి దేవుడు విడిపించే సమర్థుడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దుష్టులు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నారు, లోబులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచింతురు. ఇక్కడ దుష్టుల గురించి, అహంకార మనస్సుతో, దుష్ట మనస్సుతో పరిపాలన చేసే వారి గురించి, దుష్ట మనస్సుతో ఉంటున్న వారి గురించి, దుష్ట మనస్సుతో జీవిస్తున్న బిడ్డల గురించి దావీదు రాస్తుంటున్నాడు. అలాంటి వారు దేవుడు లేడు అనుకుంటారు, దేవుడు తిరస్కరించడు అనుకుంటారు, దుష్టులు గర్విస్తూ ఉంటారు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుంటూ ఉంటారు, పాపాలు చేస్తూనే ఉంటారు, అనగద్రొక్కుతూనే ఉంటారు, తిరస్కరిస్తూనే ఉంటారు, అంటరాని వారిగా చూస్తూనే ఉంటారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు అని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తన హృదయంలో అనుకుంటూ ఉంటారు. దేవుని మీద భయము భక్తి లేని బిడ్డలు ఏమనుకుంటారో ఇక్కడ రాస్తుంటున్నారు. అందును బట్టే వారు అణగద్రొక్కుతూ ఉన్నారు, అందును బట్టే దేవుని బిడ్డని అంటరాని వారిగా చూస్తుంటున్నారు, అందును బట్టే పక్షపాతాన్ని చూపిస్తుంటున్నారు, అందును బట్టే తిరస్కరిస్తూ ఉంటున్నారు కొంతమందిని. ఎందుకంటే వారికి దేవుని భక్తి లేదు, దేవుడు మమ్మల్ని ఏమి చేయడు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు చూస్తూ ఉంటాడని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నారు. వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటును, పామును ఉన్నవి. దావీదు మహారాజు రాస్తుంటున్నారు. అలాంటి బిడ్డలు ఎవరెవరైతే అనగద్రొక్కుతూ ఉంటున్నారో, ఎవరెవరైతే పక్షపాతాన్ని చూపిస్తూ ఉంటున్నారో, ఎవరెవరైతే తిరస్కరిస్తూ ఉంటున్నారో, ఎవరెవరైతే అంటరాని వారిగా చూస్తుంటున్నారో, వారి నోరు శాపముతోను, కపటముతోను, వంచనతోను నిండి ఉన్నది, వారి నాలుక కింద పామును, చేటును ఉన్నవని దావీదు రాస్తుంటున్నారు. వారికి దేవుని భయము భక్తి లేదు కాబట్టి, దేవుని వాక్యం అంటే వారికి లెక్కలేదు కాబట్టి, దేవుడు తీర్పు తీరుస్తాడన్న లెక్కలేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని నిరపరాధులను చంపడానికి వారు వెనకాలకి వెళ్ళరు. గుహములో ఉన్న సింహము వలె ఏ రీతిగా వెంటాడుతూ ఉంటారో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. ఆపత్కాలంలో దేవుడు సహాయం చేసే దేవుడు. దేవుడు పరిగెత్తుకొని వచ్చి నీకు సహాయం చేసే దేవుడు అని దావీదు జ్ఞాపకం చేస్తూ చివరిగా 12వ వచనంలో యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దావీదు మహారాజు అందరి పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. దేవా నువ్వు లే తండ్రి,
జరుగుతున్న అన్యాయాన్ని చూడు, జరుగుతున్న అక్రమాన్ని చూడు, జరుగుతున్న అసత్యాన్ని చూడు, అనీతిని చూడు, పక్షపాతాన్ని చూడు, తిరస్కరణను చూడు, అంటరానితనాన్ని చూడు. నువ్వు లే తండ్రి, నువ్వు లే, నీ బిడ్డను విడిపించు, నీ బిడ్డల మీద చేయి చాచు, నీ బిడ్డను అలాంటి పరిస్థితుల నుంచి విడిపించు అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ ఉదయకాలము వాక్యం వినే దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ తండ్రికి తెలుసు, నీ దేవుడికి తెలుసు. అలాంటి బంధకాలలో నుంచి, అలాంటి అంటరానితనంలో నుంచి, అలాంటి ఒంటరి జీవితంలో నుంచి, అలాంటి తిరస్కరణకు గురైన జీవితంలో నుంచి దేవుడు ఈ సమయంలో నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, మనము వాక్యం వినే మనము తోటి మానవుణ్ణి, వీరు కూడా దేవుని శరీరమే అని భావిస్తూ, వీరు కూడా దేవుని రూపమే అని భావిస్తూ వారికి మంచి పరిచర్య ధర్మం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మిషనరీస్ భారతదేశంలో చేసిన సేవ ఎప్పటికీ మన జీవితంలో మర్చిపోవద్దు. వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి తరమంతా దేవుడు దీవించాలని ప్రార్థించాలి. మనకిచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి, మన పితరులకు ఇచ్చిన విద్యా బుద్ధుల్ని బట్టి, స్కూల్స్ ని, హాస్టల్స్ ని, మందిరాలను కట్టించిన విధానాన్ని బట్టి, మన హాస్పిటల్స్ ని కట్టించిన విధానాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. వారు ఏ రీతిగా ట్రీట్మెంట్ చేశారో, కుష్ఠరోగులను పట్టుకొని వారి పుండ్ల దగ్గర నుంచి నోరు పెట్టి ఆ చీమునంతా పీల్చి ఆ తర్వాత వారి నోటితో నుంచి ఊసేసిన సందర్భాలను మనం చరిత్రలో చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగా త్యాగపూరితంగా సేవ చేసిన మిషనరీ వైద్యులను మనం జ్ఞాపకం చేసుకొని, అలాంటి త్యాగపూరితమైన సేవ చేసి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలను సైతము అర్పించిన మిషనరీ వైద్యులను, మిషనరీ సేవను జ్ఞాపకం చేసుకొని మనం కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన బాధ్యతని బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణ జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడు మన జీవితాలను వెలిగించిన విధానాన్ని బట్టి ఇతరులను వెలిగించే దిశగా, ఇతరులను ఈ వెలుగులోకి నడిపించే దిశగా, అంటరానితనాన్ని అనుభవిస్తున్న వారిని విడిపించి వారిని ముట్టుకొని సమాజంలో మనతోటి వారిగా జీవించే వసతులను క్రియేట్ చేసే వారిగా మనం ఉండాలి అని ఈ ఉదయకాలము దేవుని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. దేవుని వాక్యం వింటున్న ప్రియా స్నేహితుడా, ఒకవేళ నువ్వే అంటరానితనాన్ని అనుభవిస్తున్నట్లయితే దావీదు చేసినట్టు ప్రార్థన చేయి. ఒకవేళ అంటరానితనాన్ని అనుభవించకుండా స్వేచ్ఛ జీవితాన్ని అనుభవిస్తున్నట్లయితే ఉపకార ధర్మాన్ని మానకుండా, అలాంటి యాగాలు దేవునికి ఇష్టమైనవి కాబట్టి తిరస్కరణకు గురి అయిన వారిని, అంటరానితనంలో జీవిస్తున్న బిడ్డలను, అలాంటి బిడ్డలు మరి జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించే సాధనాలుగా ఉపయోగపడాలని నువ్వు ప్రార్థన చేయి. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మా పరలోకపు రాజా, ఈ యొక్క సమయంలో నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రం. గొప్ప దేవుడా, ప్రకృతి వరం ద్వారా నయమానును ఏ రీతిగా స్వస్థపరిచి ప్రకృతి వనరులు కొంతమందికే పరిమితం కాదు, ఇవి అందరివి, దేవుని బిడ్డలవి అని నువ్వు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రము. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని దేవుడు సమాజం యొక్క కట్టుబాట్లన్నింటినీ త్యజించి ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచి సమాజంలో వాడిని కూడా దేవుని శరీరము, వాడు కూడా దేవుని రూపమే అని జ్ఞాపకం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు మనల్ని హెచ్చరించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వెలుపటి అవతల క్రీస్తు ఏ రీతిగా శ్రమ పొందాడో మనం కూడా ఏ రీతిగా క్రీస్తు పరలోక వైభవాలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూలోకానికి తెచ్చి పశువుల పాకలో జన్మించి పాలెం వెలుపట శిల మీద శ్రమ పొంది రక్తాన్ని ధరగా కార్చి మానవులకు పాప క్షమాపణ రక్షణ కలుగజేశాడు. ఇవన్నీ మర్చిపోకుండా ఈ యొక్క సుఖభోగాలు, ఈ సర్కిల్స్, కట్టుబాట్లన్నింటినీ త్యజించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి, పాలెం వెలుపట ఉంటున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి,
పాల వెలుపటి ప్రజల కోసము తను తాను రిక్తుడిగా చేసుకున్న యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఉన్నపాటిన పరిగెత్తుకుని రావాలని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం యేసయ్యా. ఏ రీతిగా కట్టుబాట్లలో ఉంటున్న వారిని నాయన విడుదల కొరకు ఎలాంటి ప్రార్థన చేయాలో దావీదు మహారాజు ద్వారా మాకు నేర్పించినందుకు స్తోత్రము. గొప్ప దేవుడా, వాక్యం విన్న మేము నాయన నీ యొక్క వాక్యం ద్వారా మేము పొందుకున్న హెచ్చరికలు, వాక్యంలో ఉంటున్న మర్మాలు, వాక్యంలో ఉంటున్న సత్యాలు మా జీవితంలో మర్చిపోకుండా వాక్యానుసారంగా జీవిస్తూ అనేక మందిని నాయన అంటరానితనంలో జీవిస్తున్న బిడ్డలు విడిపించి సమాజంలో వీరు కూడా దేవుని శరీరమే, వీరు కూడా దేవుని బిడ్డలే, వీరు కూడా దేవుని రూపమే అని భావిస్తూ తోటి ప్రజలకు సమానమైన ప్రేమను అందిస్తూ యేసయ్యా నీ యొక్క రాజ్యవ్యాప్తి నిమిత్తం పాటుపడే బిడ్డలుగా మా అందరినీ ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్.